రేవంత్ను నమ్మలేం, ఢిల్లీకి నువ్వు కూడా వెళ్ళు, డివైసీ బట్టికి హైకమాండ్ ఆదేశం. డివైసీ ఏందో మరి. ఖమ్మం పర్యటన రద్దు చేసుకొని ఢిల్లీకి ప్రయాణం, ప్రధాని మోడీని కలిసేందుకు తోలుతా ఒక్కడే వెళ్ళాలని నిర్ణయం. ఆర్ఎస్ఎస్ లో రేవంత్ రెడ్డి మూలాలు, ఏమైనా జరగొచ్చని కాంగ్రెస్ భయపడిందా? రేవంత్ ను పూర్తి స్థాయిలో నమ్మడం లేదా? ఎప్పటికైనా ఏక్నాథ్ షిండే అవుతాడనే అనుమానమా? సీఎం డిప్యూటీ సీఎం ఢిల్లీ పర్యటనపై ఆసక్తికర చర్చ. చెప్పలేం మరి, ఇది నిజమే. ఈ వార్తలో కొంత రాజకీయం అంటే ఏ క్షణం ఎప్పుడు ఎట్లాగైనా మారచ్చు. ఒక ఆటో డ్రైవర్ స్థాయి నుండి వచ్చిన ఏక్నాథ్ షిండే శివసేన బాల్ ఠాక్రే వారసుడు. వాళ్ళ కొడుకు పేరు ఏం పేరు? ఆయన పేరు, వాళ్ళ కొడుకు ముఖ్యమంత్రిగా ఉండే, ఆయనను దించిపడేసి ఎమ్మెల్యేను కొని ఒక ఆటో డ్రైవర్గా వచ్చినోడు ముఖ్యమంత్రి అండి. ఏది బీజేపీ ఆడిన ఒక రాజకీయ క్రీడలో బాల్ ఠాక్రే వారసుడు కథమైపోయి ఏక్నాథ్ షిండే వచ్చి కూర్చున్నాడు. ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ లో ట్రైనింగ్ పొందిండు. మరి ఆయనకి ఏం జ్ఞానోదయం అయిందో, ఏం బలి వెలిగిందో కానీ ఈ మత పిచ్చి రాజకీయాలు మనకు సెట్ కావాలనుకున్నాడో ఏమో కానీ మొత్తానికైతే అక్కంచెల్లి మారి టీఆర్ఎస్ లోకి వచ్చిండు. టీఆర్ఎస్ నుండి మళ్ళీ తెలుగుదేశంలోకి పోయిండు. తెలుగుదేశంలో నుండి కాంగ్రెస్ లోకి వచ్చిండు. కాంగ్రెస్ లోకి రావడంతో అనూహ్యంగా ఊహించని విధంగా మనోడు ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇక్కడ దాకా బాగానే ఉన్నది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక ఆయనకంటే ఒక సొంత నిర్ణయాలు తీసుకోవాలని ఉంటుంది. కానీ జాతీయ పార్టీలో ఎవరు కూడా సొంత నిర్ణయాలు తీసుకోలేడు. వాళ్ళకంటూ ఒక హైకమాండ్ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక అధిష్టానం ఉంటుంది. ఆ అధిష్టానం ఏం చెప్తే సూచా తప్పకుండా వీళ్ళు పాటించాల్సిందే. జస్ట్ వీళ్ళు ఏంటంటే గుత్తేదారులు. వెనకట రాజుల కింద గుత్తేదారులు ఉండేది. పోయి సుంకం వసూలు చేసుకురాపో గాడిది అంటే వీడు ఉరకాలి. ఎవరు వీళ్ళు వీని పరివారాలను అంతా వేసుకొని ఉరకాలి. ఉరికి అక్కడ వసూలు చేసుకొచ్చే ఏం తెచ్చినావు అక్కని చెల్లి, ఇంత తెచ్చినాయా మూల్యం ఆయన చేతిలో పెట్టాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాత్ర కూడా గంతే. జడ్జి కింద బండరవుతుంటాడు కదా, పిలువు రైవాల పేరు వచ్చిందా వీళ్ళు అంటే పలాని పేరు పిలుతాడు, 3 సార్లు పిలుతాడు. గట్లా ఈయన ఢిల్లీకి బండరవుతూ. ఎవరు కరెంటు పోయిందా? ఢిల్లీకి బండరవుతూ మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి బండరవుతూ. అయితే ఇప్పుడు ఈయన కొంత టెర్రఫిక్. ఇక్కడ రేవంత్ రెడ్డి మనం అంత తక్కువ అంచనా వేయలేం. కొంత టెర్రఫిక్ ఏమున్నాయి ఆయనకు. ఊరికే నాకు అడ్డుపడతాను వీళ్ళు, ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఊరికే నాకు అడ్డుపడతానులని ఈ ఉన్న 60 ఎమ్మెల్యేలను తీసుకొని కొత్త పార్టీ ఏమన్నా పెడితే ఏం గాను అనే ఒక డౌట్ కూడా కాంగ్రెస్ లో వచ్చిందనేది ఈ వార్త సారాంశం. అట్లా జరగవచ్చు, జరగకపోవచ్చు. రాజకీయం కాబట్టి జరగవచ్చు, జరగకపోవచ్చు. అందుకే మరో ఏక్నాథ్ షిండే అవుతాడేమో అన్న అనుమానంతో బట్టి విక్రమార్క కూడా రేవంత్ రెడ్డి తోటి వెళ్ళినట్టు తెలుస్తాను. ఇక్కడ ఉన్నది మరి ఈయనకు ఓటుకున్నోటు కేసు ఉన్నది కదా, మరి ఎమ్మెల్యేలను అంతా గుంజి మీద అంటే చేరుతా బీజేపీలా అని ఏమన్నా ఎక్కడన్నా ఒప్పందం కుదుర్చుకుంటాడేమో అన్న అనుమానంతో బట్టి విక్రమార్క కూడా పోయింది అన్నట్టు, పోయి కూర్చున్నాడు అన్నట్టు. అక్కడ తొలుత ఒక్కడే వెళ్ళాలనుకున్నాడట ఆయన. ఒక్కడే వెళ్ళాలనుకుంటే ఈ డివైసీ బట్టికి హైకమాండ్ పంపిందట. నువ్వు కూడా పోవాలి, అసలే మనోడు ఓటుకున్నోటు దొంగ, మరి ఓటుకున్నోటు విషయంలో ఏం మాట్లాడుకొని ఎటన్నా పల్టీ కొడితే మనం బోర్ల బొక్క పడ్డట్టు అవుతుంది, కాబట్టి నువ్వు కూడా పోవాలంటే మన బట్టి విక్రమార్క గారు కూడా పోయిన అన్నట్టు. ఇక ఇది ఢిల్లీ పర్యటన. మరి పోయి ఓటుకున్నోటు కేసు కొట్టేపించుకుంటాడో మరి లేకపోతే నిజంగానే రంగారెడ్డి పాలమూరు గురించే పోయిండో మరి ఇక ఆయనకే తెలవాలి, ఆయన అంతరాత్మకే తెలవాలి ఈ ముచ్చట.